జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక మొగోడు, ఒక మొనగాడి లాంటి వార్త తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉన్నది. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది, నాది హామీ. ఇంకా అసలు విషయానికి వచ్చాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి మనకందరికి కూడా తెలిసిందే. మనం కూడా ఏంటంటే ప్రతిరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి రోజు చెప్పుకుంటానే ఉండం. ఈ బంగ్లాదేశ్ జాంబీలు వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటా ఉండే సంగతి మనకందరికి కూడా తెలుసు. అయితే భారతదేశం బంగ్లాదేశ్కు సబ్సిడీల రూపంలో తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందిస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల ఆహార ఉత్పత్తులను కూడా భారత్ ఏంటంటే బంగ్లాదేశ్కు డిస్కౌంట్లో అందిస్తుంది అనమాట. అయితే భారత్ అందించే ఈ ఆహార ఉత్పత్తులను దొబ్బితింటా మళ్ళీ భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నివసించేటువంటి హిందువుల మీద ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్ళు దాడులు చేస్తున్నారు. చూసారా? అంటే మనం వేసే డిస్కౌంట్ల మీద వేస్తామంటే దొబ్బితింటా, మన ద్వారానే స్వాతంత్రం తెచ్చుకొని మన ద్వారానే బతుకుతా మళ్ళీ ఏంటంటే మన హిందువుల్ని బంగ్లాదేశ్లో లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేస్తారో మీరంతా కూడా మీ కళ్ళారా మీరు చూసినారు. మన సొమ్ము తింటా కూడా ఇండియా అవుట్ అనే దిక్కుమాల నినాదాన్ని మళ్ళీ ఏంటంటే తెర మీదకి తీసుకొస్తున్నారు. దీంతో ఒళ్ళు మండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బంగ్లాదేశ్కు ఎక్కడికక్కడ ఈ పిచ్చోళ్ళ కదా స్క్రూలు బిగించినట్టు స్క్రూలు బిగిస్తుంది. బంగ్లాదేశ్కు ఎగుమతి చేసే నిత్యావసర వస్తువులను ఇప్పటికేందంటే మోడీ ప్రభుత్వం దాదాపుగా నిలిపేసింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే గౌతమ్ అదానీ తెలుసు కదా, మన దేశానికి సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్త ఈ గౌతమ్ అదానీ ఇప్పుడు రంగప్రవేశం చేశారు. బంగ్లాదేశ్కు గౌతమ్ అదానీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగానైనా ఇప్పుడు దాకా ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఈ బీజేపీ వ్యతిరేకులు కావచ్చు, లేకపోతే హిందూ వ్యతిరేకులు కావచ్చు, చాలామంది అంటే వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఈ అదానీ వాళ్ళని కావచ్చు, లేకపోతే అంబానీ వాళ్ళని కావచ్చు, వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారనేది ఇప్పుడు ఈ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ న్యూస్ తర్వాత ఏంటంటే అదానీ మీద నాకు ఇంకా అభిమానం అయితే గౌరవంగా పెరిగిపోయింది. ఎందుకనేది మీకు అర్థమవుతుంది. అసలు విషయానికి వస్తే గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ పవర్కు జార్ఖండ్లో ఒక గొడ్డా ప్లాంట్ అనేది పవర్ ప్లాంట్ ఒకటి ఉన్నదనమాట. ఇక్కడి నుంచి అంటే అక్కడ విద్యుత్ తయారవుతుంది అనమాట, కరెంట్ తయారవుతుంది. ఆ తయారైన కరెంట్ను బంగ్లాదేశ్కు సరఫరా చేస్తున్నారు. ఈ గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి ప్రతిరోజు బంగ్లాదేశ్కు పెద్ద ఎత్తున అయితే విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. దాదాపుగా 1496 మెగావాట్ల విద్యుత్ను ఈ ప్లాంట్ ద్వారా బంగ్లాదేశ్కు సరఫరా చేస్తూ ఉంటారు. బంగ్లాదేశ్లోని దాదాపు 20% ప్రాంతాలకైతే ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారానే కరెంట్ సరఫరా అవుతూ ఉంటుంది. అయితే ఈ అదానీ విద్యుత్ ప్లాంట్కు ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మొత్తంగా అయితే $800 మిలియన్ అయితే వీళ్లకు అదానికి అయితే ఇవ్వాల్సి ఉండదంట. అంటే జార్ఖండ్లో ఉన్న ఈ గొడ్డా ప్లాంట్ నుంచి అదానీ గారి పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేస్తున్నటువంటి కరెంట్ బంగ్లాదేశ్కి పంపిస్తున్నారు కదా, ఆ కరెంట్ను వాళ్ళు తేరగా వాడుకుంటా కూడా మన దేశానికి వ్యతిరేకంగా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు అయితే పనిచేస్తున్నారు. దీంతో గౌతమ్ అదానీ నేరుగా రంగంలోకి దిగినారు. తమ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి అదానీ బంగ్లాదేశ్కి అయితే హెచ్చరికలు జారీ చేసినారు. తక్షణం బంగ్లాదేశ్ $500 మిలియన్ చెల్లించాలని, లేకపోతే ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్కు సరఫరా అయ్యే విద్యుత్ను ఆపేస్తామని చెప్పి అదానీ బంగ్లాదేశ్కు ఒక స్ట్రాంగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మింగలేక కక్కలేక సచ్చాంది. అంటే నేను మీకు ఒక మాట చెప్పిన, పాకిస్తాన్ ఏంటంటే ఒక పక్క రొట్టెకి అడగ తింటుంది, వీళ్ళు వచ్చేసి వాళ్ళకి బదులు తయారవుతున్నారని చెప్పి నేను చెప్పిన. పాకిస్తాన్ ఏంటంటే మనం వాళ్ళకి నీళ్లు ఆపినామంటే వాళ్ళు చచ్చారు, నీళ్ళు ఎత్తినామంటే వీళ్ళు చచ్చారు. పైగా ఏంటంటే మన మీద అన్ని రకాలుగా వీళ్ళు ఆధారపడి కూడా వీళ్ళు చేస్తూ ఉన్న శాటాలు మీరు అన్నీ కూడా చూశారు. అయితే డబ్బులు కట్టకపోతే అదానీ విద్యుత్ సరఫరా అయితే ఆపేస్తాడు. అప్పుడు ప్రజల నుంచి మళ్ళా తిరుగుబాటు వస్తుంది. డబ్బులు చెల్లిద్దామంటే వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లేవు. దీంతో ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంకా ఎట్టో తేల్చుకోలేక మళ్ళీ ఏంటంటే భారత ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఆ గత్యంతరం అయితే ఏర్పడింది. అంటే శరణ మహాప్రభు శరణ్ అని చెప్పేసి మళ్ళా వచ్చి భారత్ కాళ్ళు అయితే పట్టుకోవాలా. నాయన నేను ఒక మాట చెప్తున్నా, ఎప్పుడైనా కానీ ఎవరైతే తోక జాడిస్తారో ఖచ్చితంగా తోకాడికి తెగనరికి వదిలిపెట్టాలా. ఇంక ఈసారి కన్నా మళ్ళీ ఇదే మిస్టేక్ చేసినారంటే తలేచాము అని చెప్పాలా. అట్లేకపోతే మనం అంటే భయం ఉండదు. భారతదేశం అంటే గౌరవం ఎంతమందికి ఉంటుందో మనల్ని వ్యతిరేకించే వాళ్ళకు భయం కూడా అదే స్థాయిలో ఉండాలి. ఇది నా మాట. మీ మాట ఏందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు వీలైనంత మందికి ఈ వీడియోను దయచేసి అది మీ బాధ్యతగా తీసుకుని 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.